ఓ బిచ్చగాడు. బివాలియార్లోని ఓ వీధిలో రోడ్డు పక్కన ఫుట్పాత్ పైనే అతని జీవితం. వచ్చిపోయే వాళ్లను ఇంగ్లీష్లో అడుక్కుంటూ దొరికిన చిల్లరతో కడుపు నింపుకునేవాడు. ఎండా వాన పగలు రాత్రి అని తేడా లేకుండా అక్కడే పడుకునేవాడు. అయితే బిచ్చగాడు ఇంగ్లీష్ అంటే మీకు ఈ మధ్య ఫేమస్ అయిన కుర్చీ తాత గుర్తుకొచ్చుంటాడు కదా. కాని ఇలాంటి కథలు ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ వినిపిస్తున్నప్పటికీ దాదాపు 99% అన్నీ కల్పితాలే. కాని ఈ బిచ్చగాడు మాట్లాడేది అందరిలా బట్లర్ ఇంగ్లీష్ కాదు. పక్కా ప్రొఫెషనల్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. అక్షరం పొల్లుపోకుండా అదరగొడతాడు. ఆ బిచ్చగాడి ఇంగ్లీష్కి ఆ చుట్టుపక్కల నివసించేవారంతా పెద్ద ఫ్యాన్స్. అయితే ఓ రోజు ఓ వ్యక్తి అనుకోకుండా ఆ రోడ్డు వైపు వెళ్తుంటే ఎప్పట్లాగానే ఇంగ్లీష్లో అడుక్కోవటం మొదలుపెట్టాడు ఆ బిచ్చగాడు. ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఇంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని డౌట్ వచ్చి దగ్గరికెళ్లాడు. ముఖం నిండా చింపిరిగడ్డం, తల నిండా జుట్టుతో అస్సలు మొహం కూడా సరిగ్గా ఏర్పడిన స్థితిలో ఉన్నాడు ఆ బిచ్చగాడు. ముఖం లోపలికి పోయి, కాళ్ళు చేతులు పీక్కుపోయి, డొక్క ఎండిపోయి, కట్టెపుల్లలా వణికిపోతూ ఉన్న అతన్ని చూసి షాక్ అయ్యాడు ఆ వ్యక్తి. ఆ బిచ్చగాడికి అప్పటికీ దాదాపు 90 ఏళ్ల దాకా ఉంటాయి. అయితే ముందుగా దగ్గర్లో ఉన్న ఓ బార్బర్ని పిలిపించి అతనికి షేవింగ్ చేయించి ఒక స్వెట్టర్ తొడిగి కడుపు నిండా అన్నం పెట్టాడు ఆ వ్యక్తి. ఆ బిచ్చగాడు కొంచెం కుదురుకున్నాక, తాతా నీ పేరేంటి అని అడిగాడు. సురేంద్ర వశిష్ఠ్ అని ఇంగ్లీష్లో సమాధానమిచ్చాడు ఆ బిచ్చగాడు. ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్లోనే అడుక్కుంటున్నావు. అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? ఇంతకుముందు ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు ఆ బిచ్చగాడిని. అప్పుడు తెలిసింది అతనికి ఆ బిచ్చగాడు ఎవరో. అప్పటి వరకు మతిపోయి పిచ్చిపట్టి అడుక్కుంటున్నాడు అనుకున్న వాళ్లంతా ఆయన గురించి తెలియగానే షాక్ అయిపోయారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థి, 1964 బ్యాచ్ పాసౌట్, మెకానికల్ బ్రాంచ్ అని చెప్పగానే నోరెళ్లబెట్టారు చుట్టుపక్కల జనాలంతా. అంతేకాకుండా అతను తన వయసును 97 అని చెప్పటంతో కంగుతిన్నారు. ఆయన గురించి కొంత సమాచారం దొరికాక తీసుకెళ్లి ఆయన్ని ఓ ఆశ్రమంలో చేర్చాడు ఆ వ్యక్తి. ఆశ్రమంకి వెళ్ళాక కొన్ని రోజుల్లో ఆరోగ్యం కుదుటపడ్డాక ఆ ఫుట్పాత్ దగ్గర నుండి ఆశ్రమం వరకు జరిగిందంతా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ ఆశ్రమ సిబ్బంది. అతని ఫోటోలు చూసిన ఒక వ్యక్తి ఆశ్రమానికి ఫోన్ చేసి, సురేంద్ర మా బంధువు, చాలా రోజుల నుండి కనిపించట్లేదు. తాను కొన్నేళ్ల క్రితం ఖాదీ బండార్ ఢిల్లీలో కూడా పనిచేశారు. అంతకుముందు గ్వాలియర్ ఆర్టీఓ కార్యాలయంలో ఏజెంటుగా పనిచేసేవాడని, పెళ్లి చేసుకోమంటే ఒంటరిగా ఉండటానికే ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు అని ఆయనకు సంబంధించిన సమాచారం అంతా అందించారు ఆ ఆశ్రమానికి. దాంతో ఆ ఆశ్రమం వాళ్ళు అతన్ని అక్కడే ఉంచేశారు. సాధారణంగా ఆ ఆశ్రమం చేసే పని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, వాళ్ల బంధువులు ఎవరైనా ఉంటే వాళ్లకు అప్పగించటం. కాని కొన్ని కేసుల్లోనే కొందరిని ఆశ్రమంలోనే ఉంచి అన్నీ చూసుకుంటారు. సురేంద్ర అతి తొందరగా అక్కడున్న వాళ్లతో కలిసిపోయి చాలా అందంగా తన జీవితాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో అక్కడే ఉంచేశారు ఆ ఆశ్రమం వాళ్లు. సురేంద్ర వశిష్ఠ్ ఇప్పుడు ఆ ఆశ్రమంలో చాలా సంతోషంగా తన తోటి వయసున్న వ్యక్తులతో ఆనందంగా గడుపుతున్నారు. ఒక ఐఐటి పాసౌట్ అయి ఉండి సురేంద్రకు ఆ పరిస్థితి రావటం నిజంగా చాలా దురదృష్టం. కాని అతన్ని రక్షించటానికే వచ్చాడేమో ఆ వ్యక్తి. దేవుడిలా ఆదుకున్నాడు. నిజానికి ఆయనే దేవుడు. మనుషులని మనుషుల్లా చూడని ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఓ బిచ్చగాడికి సేవ చేసి ఇన్ని రోజులు కష్టాలు అనుభవించిన ఆ వృద్ధునికి అందమైన ఆనందకరమైన చివరి రోజులని ప్రసాదంలా ఇచ్చాడు. ఇలాంటి జీవితం గడిపిన చివరి రోజులు మాత్రం బాగా గడపాలి అనుకుంటారు. అలాంటి రోజులు ప్రసాదించిన ఆ వ్యక్తి దేవుడు కాక ఇంకా ఏమవుతాడు? అవును, మనుషుల్లో దేవుణ్ణి చూడాలి అంటారు. అందుకే అప్పుడే నిజమైన దైవత్వం కూడా. ఇది నేను చెప్పే మాట కాదు, ఆ భగవంతుడు చెప్పే మాట. అందరూ పాటించాల్సిన ధర్మం. కాని సురేంద్ర మాత్రం ఐఐటి పాసౌట్ అయినా ఎందుకు మంచి జీవితం కొనసాగించలేకపోయాడు అనేది మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఇదంతా మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగిన నిజమైన సంఘటన. అయితే సురేంద్ర గారికి ఏమై ఉండొచ్చు? ఎందుకలాంటి పరిస్థితి రావటానికి కారణమేంటి అని మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.
ఇలాంటి రియల్ ఇన్స్టెంట్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.